జై శ్రీరామ్. జీవుని ఉద్ధరించాలంటే రాక్షసులని వంచన చేయాలి. అంటే మనలో ఉండే అసుర శక్తులకి తెలియకుండా సురశక్తులని పెంచాలండి. అందుకని మనము సద్గురువు చెప్పింది ఆచరిస్తుంటే మనకి తెలియకుండానే మనకి కొంత బలము దొరుకుతుంది. ఏదో చెప్తుంటారు, ఇవన్నీ మనకి పనికి వచ్చేవా ఏమన్నానా అనుకుంటే లాభం లేదు. మన సంగతి అంతా మొత్తం స్కాన్ తీస్తారు. ప్రభాకర శాస్త్రి గారిని పడుకోబెట్టి సివివి గారు మొత్తం పుట్టుపూర్వోత్తరాలు, పూర్వజన్మలు, దేహంలో ఉండే బాధలు, కారణాలు అన్నీ ఒక స్కాన్ తీస్తారు సివివి గారు. తీసి, ఇహ పర్లేదోయ్, నీ రోగాలని నేను చూసుకుంటాను, నువ్వు శుభ్రంగా ఉండవచ్చు, నీ యోగం నువ్వు చేసుకో అని చెప్పారు. అది పరమగురువులు. అట్లా చేయగలిగితేనే నేను లంకాపట్టణంలోనికి ప్రవేశించగలుగుతాను. నేను చేయగలిగిన పనికి రాత్రే తగిన సమయము. రాత్రి అంటే చీకటి అనే అజ్ఞానంలో కూడా చూడగలిగినవాడు. రాక్షసులు చీకటి అనే అజ్ఞానంలో చూడలేరు. నిజానికి రాక్షసుల బలము రాత్రే ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ జ్ఞానానికి అందని లోతులోకి నేను మారిపోవాలి. వాడికి నేను ఫలానా అని తెలియకూడదు. అంటే సద్గురువు నేనింతటి వాడిని అని చెప్పుకోకూడదు. చెప్పుకుంటే అక్కర్లేని వాళ్ళంతా చేరిపోతారు. ఊరంతా వచ్చి మీద పడిపోతుంది. మనం చేద్దామనుకున్న పని మూలన పడిపోతుంది. మనం ఏదో గుట్టుగా తెలియకుండా ఉంటే ఏ పని కోసం వచ్చామో ఆ పని చేసుకోవచ్చు. దైవం కోసం వచ్చిన సద్గురువు దైవం పనులు చేయాలంటే ఊరంతా ఆకర్షిస్తే ఈయన పని ఏం చేస్తాడు? అడ్డమైన వాళ్ళు వచ్చేస్తారు, చుట్టుముట్టేసి బంధించేస్తారు. వాళ్ళ కోరికలు తీర్చుకుంటుంటారు. అయిపోయింది. పనులు కావడం లేదని గోల. ఎంతోమంది సద్గురువుల వద్ద అది నేను విన్నాను. ఎట్లా అవుతుంది? వచ్చిన పని కావాలంటే ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వు ఎంతటి వాడివో చూపిస్తేనే అవుతుందా? కాదు. పనికిరాని వాడిని దూరంగా పెట్టేయగలగాలి. ఆ విషయంలో మాస్టర్ ఈకే గారు బాగా చేసి చూపించారు. వాడెంతటి వాడైతే మనకేంటోయ్, వాడితో మనకి పని లేదు అనేవారు. వాడు అధికారి కావచ్చు, డబ్బున్నవాడు కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, వాడి చుట్టూ నువ్వు తిరక్క, నన్ను తిప్పక అని చెప్పేవారు. వాళ్ళందరూ వస్తే వాళ్ళ పనులు మన చేత చేయించుకుంటారు తప్ప మన పనులు వాళ్ళు చేస్తారా? చేస్తున్నట్లు నటిస్తారు, దండం పెడతారు, చుట్టూ చేరతారు, కైంకర్యాలు చేస్తారు. వాడి పని నువ్వు చేస్తుంటే నీ పని ఏమైపోతుంది? లేచిన దగ్గర నుండి వాడి పని నువ్వు చేస్తుంటే పైవాడు అడుగుతాడు, ఏరా నా పని ఏం చేశావని. నీ పనికి ఖాళీ లేదు, వీళ్ళ పని చూస్తున్నాను, ప్రస్తుతానికి బాగానే ఉంది ఇక్కడ అని చెప్పుకోవాలి. జై శ్రీరామ్.